హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో వంకాయ ఎండు నెత్తళ్ళ ఇగురు చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తృప్తిగా తినేస్తారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వంకాయ ఎండు నెత్తళ్ళ ఇగురు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎండు నెత్తళ్ళని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎండు నెత్తళ్ళకి ఉన్న తలలను కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అవి మునిగేంత వరకు వేడి నీళ్ళను పోసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకొని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు నెత్తళ్ళను వేసి వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఎండు నెత్తళ్ళను బాగా ఫ్రై చేసుకోవాలి. 4 to 5 మినిట్స్ వేయించుకుంటే ఎండు నెత్తళ్ళు బాగా వేగిపోతాయి. అలా వేయించుకున్న ఎండు నెత్తళ్ళను ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు రంగు మారి బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటినీ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కూరని ఏ వంకాయలతోనే చేసుకోవచ్చు. నల్ల వంకాయలు కావచ్చు, తెల్ల వంకాయలు కావచ్చు, మీకు అందుబాటులో ఉన్న ఏ వంకాయలతో అయినా ఈ కూర చేసుకోవచ్చు. 4 నిమిషాల తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. చిన్నవైతే 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మరలా మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళను వేసుకుని మూత పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఎండు నెత్తళ్ళు వేసిన తర్వాత కదపకుండా అలానే మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి తగినంత కారం వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మరొక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎండు నెత్తళ్ళు వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ వంకాయ ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి. దానిలో 1 టీ స్పూన్ గరం మసాలా, తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎండు నెత్తళ్ళకి, వంకాయ ముక్కలకి బాగా పడతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు, కారం చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు సాల్ట్ తగ్గింది కాబట్టి మరికొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే చాలా రుచిగా ఉండే వంకాయ ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.